సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాతీయ స్థాయిలోనే తనకంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు పొంది నా రాజకీయ గురువు, నాకు రాజకీయంగా మెంటర్ అయిన డి శ్రీనివాస్ గారు సీనన్న మరణ వార్త అత్యంత దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా నిజామాబాద్లో మెడికల్ కాలేజీ వచ్చిందనంటే తన షష్ఠపూర్తి జన్మదిన సందర్భమున అప్పటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు వారితోటి తన జన్మదిన కానుకగా నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కాలేజ్ అడిగినాడు. అట్లాగే తెలంగాణ యూనివర్సిటీ రావడంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దీంట్లో చరిత్రాత్మక పాత్ర సీనన్నది. నాకు ప్రత్యేకించి నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విదేశాలకు తిరిగి వచ్చినప్పుడు నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చిందనంటే అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీనన్న గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఇక్కడ ప్రవాస తెలుగువాడైన నాకు టికెట్ ఇప్పించడం జరిగినది. రెండవసారి కూడా తెలంగాణ నినాదంతో పోరాటం చేస్తున్న క్రమంలో అప్పటి రాష్ట్ర నాయకత్వం వ్యతిరేకించిన, మళ్ళీ అధినాయకత్వంతో ఒప్పించిన నాకు అత్యంత ఆప్తుడు, సొంత అన్నకన్నా ఎక్కువ సీనన్న గారు. సీనన్న గారి యొక్క మరణ వార్త యావత్తు తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న తన ఎంతోమంది అనుచరులకు కూడా ఇవాళ దిగ్భ్రాంతి గురి చేయడం జరిగినది. సీనన్న గారు తన మనుమరాలు పెళ్లిలో కలిసినప్పుడు నాతోటి పెద్దలు సుదర్శన్ గారితో ఒకటే మాట అన్నాడు, కొన్ని అనివార్య కారణాలతోటి పార్టీ వీడిన నా ఆఖరి క్షణం వరకు లేక తన ఆఖరి క్షణాలని తను చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా నా శరీరం పైన ఉండాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు గౌరవ ముఖ్యమంత్రితో తన సంతాప సందేశం పంపించి తన కోరిక ప్రకారంగా ఇటు సంజయ్ గని సోదరుడు అరవింద్ కూడా సీనన్న ఇస్ ఎ కాంగ్రెస్ మ్యాన్, కాంగ్రెస్ వాది చేయడం జరిగింది. అసలు సిసలైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ యొక్క ఆశయాలతో ఎదిగిన సీనన్న గారి యొక్క లేకపోవడం చాలా బాధాకరం. తన ఆత్మకి శాంతి చేకూర్చిన భగవంతుడు ప్రార్థిస్తూ